మరికొంతమంది రాజసైనికులు రాజకుమారిని ఆకాశ మార్గంలో తీసుకువెళ్తున్న గుర్రం వైపుగా దౌడు తీశారు. రాకుమార్తె క్షణకాలం సంభ్రమాశ్చర్యాలకు లోనైనా ఆ తర్వాత కోలుకుని గట్టిగా గుర్రాన్ని పట్టుకుని కూర్చున్నది. స్వతహాగా రాజకుమారి ధైర్యం గలది కావడంతో భయపడకుండా ధైర్యంగానే ఉన్నది. ఈ వింతను కింద నుండి తిలకిస్తున్న పురజనులందరూ హాహాకారాలు చేస్తూ అయ్యయ్యో రాజకుమారి గుర్రం మీద దూసుకుపోతోంది అంటూ అరవసాగారు. అంతలో అటుగా వచ్చిన సైనిక బృందం ప్రజలను అడిగి గుర్రం ఎటువైపుగా పోయింది తెలుసుకుని ఆ వైపుగా గుర్రాలను దౌడు తీయించి రాజకుమారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ దాని వేగం ముందు సైనిక ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. రాజకుమారిని తీసుకుపోయిన గుర్రం రాజకుమారిని తీసుకుని మబ్బులన్నీ దాటి ఆకాశంలో తేలియాడే ఒక సింహద్వారం వద్ద తీసుకువచ్చింది. రాజకుమారి ఆశ్చర్యంగా గుర్రం దిగి ఆ ద్వారాన్ని పరిశీలించింది. దానిని తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఏ ప్రయత్నం ఫలించలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసిన ఆమెకు గుర్రం మరలా రాయిగా మారి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకుని ద్వారాన్ని పరిశీలిస్తూ ఉండగానే ఆ రాయి వెలుగు ద్వారంపై పడి ద్వారం తెరుచుకున్నది. లోపలకు అడుగుపెట్టిన యువరాణి ఆ అద్భుతమైన భవనాలను, వేరే లోకాన్ని చూసి తబ్బిబ్బైపోయింది. నరమానవులు చూడలేని ఆ దివ్య ప్రదేశాన్ని చూసి ముగ్ధురాలైపోయి అటు ఇటు తిరగసాగింది. కానీ ఎక్కడ జనసంచారం ఆవిడకు కానరాలేదు. ఇదేమి విడ్డూరం అనుకుంటూ అంతా కలయ తిరగసాగింది. అంతటిని దూరదర్శిని నుండి రాగవర్ధనుడు అనే గంధర్వుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఈ రాగవర్ధనుడు ఎవరు, ఏమిటి అనేది వచ్చే కథలో తెలుసుకుందాం.